హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్కి సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్ బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి చూడండి, ప్రాబ్లంలో ఎల్ ఆఫ్ అని అడగలేదు, లాప్లాస్ ఆఫ్ అని అడగలేదు. సో ఇక్కడ డెఫినేషన్ నుంచి మనం ఉపయోగించి చేస్తాం. చూడండి, ఇంటెగ్రల్ 0 to infinity e power minus st into small f of t dt. స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ కొంతమంది ఉపయోగిస్తుంటారు, కొంతమంది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్. ఇలా లేదు ప్రాబ్లం, ఇలా ఉంది. సో మీరు గమనిస్తే ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ అంటే ఆ ఎస్ వాల్యూ 0 అయిపోతుంది. ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ, ఈ పవర్ 0 అంటే 1 అయిపోతుంది. కాబట్టి ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇదంతా 0 to infinity, ఇక్కడ ఏం లేదంటే ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ ఉంటుంది. సో ఇదంతా 1 అయిపోతుంది. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ఇది మొత్తం అవుతుంది. ఓకే, మరి అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో చివరిలో ఎస్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎల్ ఆఫ్ అంటే డినామినేటర్లో టీ ఉంది అంటే డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం. ఫస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్, దాని తర్వాత డివిజన్ బై టీని ఉపయోగించి చేస్తాం. డివిజన్ బై టీ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ అప్లై చేస్తున్నా. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ is equal to integral 0 to infinity e power minus st into small f of t dt. ఓకే, సో ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇందులో మనం ఎఫ్ ఆఫ్ టీని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? ఇదంతా టోటల్. సో పుట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు f of t is equal to e power minus t minus e power minus 2t by ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఇది రాస్తాను, ఎందుకంటే 0 to infinity ఈ వాల్యూ కావాలి. సో 0 to infinity e power minus st f of t అంటే e power minus t minus e power minus 2t by t into dt ఈజ్ ఈక్వల్ టు, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఏముంది? ఎల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 2t బై టీ. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ, డినామినేటర్ టీ కానీ టీ స్క్వేర్ కానీ అలా ఉంటే డివిజన్ బై టీని ఉపయోగిస్తాం. చూడండి, ఫార్ములా ఏంటంటే ఎల్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. ఇలా ఉంటే ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిఎస్ ఇలా రాస్తాం ఫార్ములా. అదేవిధంగా ఇక్కడ టీ స్క్వేర్ ఉందనుకోండి, 2 సార్లు ఇంటిగ్రేషన్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ డిఎస్ ఇంటూ డిఎస్. ఓకే, ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంకా సింప్లిఫికేషన్ డివిజన్ బై టీని అప్లై చేస్తున్నాను. చివరిలో సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఎస్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇది ఒక్కటి మిగిలాలంటే ఎస్ వాల్యూ 0 అవ్వాలి. ఎస్, సో డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే న్యూమరేటర్లో ఉండేది ఎఫ్ ఆఫ్ టీ e power minus t minus e power minus 2t into ds not dt. ఎస్, ఇప్పుడు లాప్లాస్ని అప్లై చేద్దాం. ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ డిఎస్. ఫస్ట్ లాప్లాస్ని అప్లై చేద్దాం.
ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఫార్ములా 1/s ప్లస్ ఏ, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఏ వచ్చింది కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. ఒకవేళ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఉంటే 1/s మైనస్ ఏ. ఓకే, ఇక్కడ ఏ అంటే టీ కోఎఫిషియంట్ 1, ఇక్కడ 2 అని. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ 1/s ప్లస్ ఏ, ఏ అంటే 1 బై మైనస్ సేమ్ అదే ఫార్ములా 1/s ప్లస్ ఏ అంటే 2. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో ఇంటెగ్రల్ 1/x, ఇంటెగ్రల్ 1/x dx డైరెక్ట్ ఫార్ములా log x అవుతుంది. ఓకే, ఇక్కడ x అనేది ఆడ s ప్లస్ 1 అవుతుంది. దేన్నైతే x లాగా అనుకుంటాము దాన్ని ఇంకొకసారి డెరివేటివ్ చేయాలి. ఎస్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి 0, అది డినామినేటర్లో వేయాలి. సో 1 ప్లస్ 0 అంటే 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి, కాబట్టి ప్రాబ్లం లేదు. సో మనం దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో యాక్చువల్గా డైరెక్ట్గా ఓన్లీ 1/x ఉంటే లాగ్ ఎక్స్. ఇంటెగ్రల్ 1/s ప్లస్ 1 ఇది ఎక్స్ లాగా ఉంది, డినామినేటర్ని ఎక్స్ అనుకున్నాం, దాన్ని డెరివేటివ్ చేసి డినామినేటర్ వెళ్ళి ఇంటిగ్రేషన్. ఓకే, సరే. సో ఇంకా లెఫ్ట్ సైడ్లో ఇది రాస్తూనే రావాలి. 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ into e power minus t minus e power minus 2t by t into dt is equal to, yes, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇంటెగ్రల్ 1/x log x అయిపోతుంది. మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ s ప్లస్ 1 is 1 plus 0, that is in denominator. 1 plus 0 means 1. okay, finally log s plus 1 minus again ఇంటెగ్రల్ 1/x కి log x. సో దీన్ని కూడా ఇన్నర్ డెరివేటివ్ చేస్తే ఎస్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ 0, 1 ప్లస్ 0, డినామినేటర్లు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా ఉందంటే అది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది. లాగ్ ఏ బై బి ఫార్ములాని ఉపయోగించాలి. లాగ్ ఆఫ్ ఏ బై బి అంటే ఏ అంటే ఎస్ ప్లస్ 1, బి అంటే ఎస్ ప్లస్ 2. సో ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ నుంచి ఎస్ని కామన్ తీద్దాం, డినామినేటర్ కూడా ఎస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో లాగ్ ఆఫ్ న్యూమరేటర్లో నుంచి నేను ఎస్ని కామన్ తీస్తే అప్పుడు ఇంకా 1 ప్లస్ 1/s ఉంటుంది. డినామినేటర్లో నుంచి కూడా ఎస్ని కామన్ తీస్తే 1 ప్లస్ 2/s. మళ్ళీ డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఎస్ ఇంటూ 1 అంటే ఎస్, ఎస్ ఇంటూ 1/s రెండు క్యాన్సిల్, అప్పుడు 1 ఉంటుంది అదే. మళ్ళీ డినామినేటర్లో ఎస్ ఇంటూ 1 ఎస్, ఎస్ బై ఎస్ క్యాన్సిల్, ఎస్ ప్లస్ 2. ఓకే, అంటే ఎస్ ఇంటూ 1 ఎస్ ప్లస్ ఎస్ బై ఎస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 2. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ ఎస్ క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తాం, లోయర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఎస్ఏ. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ అప్పర్ లిమిట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1/ఇన్ఫినిటీ డివైడెడ్ బై 1 ప్లస్ 2/ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు ఎస్ ప్లస్లో ఎస్ఏ సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 1/s డివైడెడ్ బై 1 ప్లస్ 2/s. ఓకే, 1/ఇన్ఫినిటీ సంథింగ్ బై ఇన్ఫినిటీ 0 అవుతుంది. 1 crore బై ఇన్ఫినిటీ 0, 1000 బై ఇన్ఫినిటీ 0, 10 బై ఇన్ఫినిటీ 0. కాబట్టి సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1/ఇన్ఫినిటీ 0, 2/ఇన్ఫినిటీ 0 అవుతుంది. మైనస్ ఆఫ్ ఇది ఇలానే రాస్తున్నా, దీనికి ఎల్సిఎం చేస్తున్నా, ఎల్సిఎంఎస్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా, ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎల్సిఎం ఎస్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎస్ ప్లస్ 2. ఓకే, మీరు గమనిస్తే ఎస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది.
ఇంకా లెఫ్ట్ సైడ్లో 0 to infinity e power minus st into e power minus t minus e power minus 2t by t dt. ఇది ఇలానే ఉంటుంది. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, లాగ్ ఆఫ్ 1 plus 0 by 1 to 0 అంటే 1 log 1 మైనస్ ఇంకా అక్కడ మిగిలింది లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 2. లాగ్ 1 వాల్యూ తెలుసు మనకి 0, లాగ్ 1 0 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్. ఓకే, చూడండి ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మైనస్ లాగ్ ఏ బై బి ఇలా ఉందనుకోండి, దీన్ని లాగ్ బి బై ఏ లాగా రాయొచ్చు. ఎలా సార్ అంటే చూడండి, ఇప్పుడు మైనస్ ఉంది కదా, అట్లనే రాయండి. అవుట్ సైడ్లో లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్ బిగా రాయొచ్చు. సో మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ లాగ్ ఏ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది లాగ్ బి. సో లాగ్ బి మైనస్ లాగ్ ఇదే కదా వచ్చింది. ఎస్, కాబట్టి ఈ మైనస్ రిమూవ్ అవ్వాలంటే న్యూమరేటర్ని డినామినేటర్కి తీసుకెళ్ళండి, డినామినేటర్ని న్యూమరేటర్కి, అంటే లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆన్సర్ ఇది కదా రావాలి. అంటే ఎస్ ప్లేస్లో ఏం చెప్పాను, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ 0 ఇంటూ టీ, ఈ పవర్ 0 1 అయిపోతుంది. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంటెగ్రల్ 0 to infinity ఈ పవర్ 0 1 అవుతుంది కాబట్టి ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ 2t by t into dt is equal to log 0 plus 2 by 0 plus 1 అంటే 2 by 1 అంటే 2నే కాబట్టి log 2, ఇది వాల్యూ అంతా 2 by 1 అంటే 2నే. సో మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.